చాలామంది ఈ సామాజిక సేవా కార్యక్రమాలని కొంచెం గుట్టుగా చేస్తూ ఉంటారు కదా. బట్ ఇలా సంకల్ప దివస్ అని ఒక పేరు పెట్టి గ్రాండ్ స్కేల్లో మీరు చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సంకల్ప దివస్ అనేది ఏంటంటే వాళ్ళని పిలిచేసి అందరినీ ఏదో ఇచ్చేసాం కాదు. ఇట్స్ లైక్ ఏ మేళా, ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ కార్నివల్ లాగా ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు చేసినటువంటి పెయింటింగ్స్ లాంటివి, క్యాండిల్స్ లాంటివి అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ డిస్ప్లేలో పెట్టుకుంటారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు ఆడతారు. అదొక వాళ్ళ పండుగది. వరకు సుచిర్ ఇండియా ఫౌండేషన్ తరపున మీరు చేసినటువంటి కార్యక్రమాలని కొంచెం చెప్పగలరు? బ్యాక్ టు విలేజెస్ అన్నీ చచ్చిపోతున్నాయండి. నిజంగా చాలా విలేజ్లో పాపులేషన్ తగ్గిపోతుంది. ఇండ్లలో ఎవరు ఉండేవాళ్ళు లేరు. పిల్లలంతా మైగ్రేట్ అయ్యారు. పెద్దవాళ్ళంతా అక్కడ పడవబడ్డటువంటి విలేజెస్ అవుతుంది. అంటే నేచర్కు చాలా దూరంగా పరిగెడుతున్నాం మనం. అసలు ఈ సంకల్ప దివస్ మెసేజ్ ఏంటి సార్? కడుపు నిండిన ప్రతి మనిషి జీవితంలో తనకు మిగిలినటువంటి కొంత దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. సో అది మీ బాధ్యత, లేకపోతే ఇట్స్ ఎ సోషల్ క్రైమ్. అయితే సార్, ఇప్పటి వరకు మీరు చేసిన ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో సుచిర్ ఇండియా ఫౌండేషన్ తరపు నుంచి అన్నిట్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన యాక్టివిటీ ఒకటి? కొంతమంది మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఎవరిని గుర్తుపెట్టారు, కానీ నన్ను గుర్తుపడతారు వాళ్ళు. అంటే అంతకంటే ఇంకా గ్రేట్ ఏముంటుంది? వాళ్ళు చూడగానే కళ్ళలో కనపడుతుంది, మళ్ళీ నువ్వు వచ్చావా అని అనుకుంటారు. సొసైటీలో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ సేవా సంకల్పం అన్నది కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. సో అంటే ఇలాంటి థాట్ ప్రాసెస్ లేని వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? టైం, టాలెంట్, ట్రెజర్ అండ్ వై కాంట్ ఇట్ బి ఎ ప్యారలల్ టు యువర్ లైఫ్? మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్ అనుకుంటే మీ పర్సనల్ లైఫ్ను, ప్రొఫెషనల్ లైఫ్ను ప్యారలల్గా తీసుకెళ్తున్నప్పుడు వై నాట్ యూనో మూడో గీత కూడా ఎందుకు గీయరు? దాంతోపాటు జరగబోయే ఈ సంకల్ప దివస్ November 28 రోజున ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్కూల్ లెవెల్లో, విలేజెస్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో, ఆఫీస్ లెవెల్లో, కార్పొరేట్స్ లెవెల్లో ప్రతి చోట ఇది ఒక చర్చ జరగాలి. జస్ట్ ఒక 4 పోస్టర్లు అతికించుకొని సే నో టు డ్రగ్స్ అనడం అది కాదది. హలో అండి, అందరికీ నమస్కారం. మనకి రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు అనేకం ఉన్నాయి. వాటిల్లో కొన్నిటికి సామాజిక సేవ చేసే ఫౌండేషన్లు కూడా ఉన్నాయి. కానీ ప్రతి ఏటా క్రమం తప్పకుండా సామాజిక సేవ చేస్తూ సంకల్ప్ దివస్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మాత్రం సుచిర్ ఇండియా రియల్ ఎస్టేట్ సంస్థ మాత్రమే. ప్రతి ఏడు ఈ సంకల్ప్ దివస్ కార్యక్రమాన్ని ఒక గొప్ప వ్యక్తితో నిర్వహిస్తూ ఉంటారు. మరి అలానే ఈసారి ఈ సంకల్ప దివస్ని ఎలా నిర్వహించబోతున్నారు? అసలు ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గల కారణాలేంటి? ఇలా అనేక విషయాల్ని మనకి చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు సుచిర్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ లయన్ వై కిరణ్ గారు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. How are you, sir? All good. All super. Great. So sir, అసలు ఫస్ట్లీ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్ యూ అబౌట్ ఈ సంకల్ప దివస్ గురించి. బట్ ఫస్ట్లీ అసలు ఏంటి సార్ ఈ సంకల్ప దివస్ అంటే ఏంటి? దీని స్పెషాలిటీ అంటే ఏంటో తెలుసుకోవచ్చు. సంకల్ప దివస్ ఫస్ట్ దాని మీనింగ్ చెప్తాను. సంకల్పం తీసుకోవడం అని అంటాం మనం మామూలుగా. సో ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు అది నెరవేరడానికి దాని మీద మనం లగ్నత, దాన్ని ఒక ఆబ్జెక్ట్గా తీసుకొని మనం సంకల్పం తీసుకోవడం అని అంటాం దాన్ని. సో ఈ సంకల్ప దివస్ అనేది కూడా ఎప్పుడైతే నా బర్త్డేను అంతా నాకున్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకోండి, లేదా ఫ్రెండ్స్ అంతా కూడా దాన్ని ఒక గ్రాండ్ స్కేల్లో లావిష్గా అండ్ దట్ గ్రాండ్ స్కేల్లో చేస్తున్నప్పుడు, అంటే రోడ్స్ బ్లాక్ చేయడము, లేకపోతే పూలన్నీ తీసుకొచ్చి పూలని వాటితో చేయడము, అలాంటి పంప్ అండ్ షో ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ఐ థాట్ ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ డైరెక్షన్. అది కరెక్ట్గా అనిపించట్లేదు. అది ఇట్ సెండ్స్ ఎ రాంగ్ సిగ్నల్. అంటే దానికంటే బెటర్గా మనం చేయొచ్చు కదా. అంటే నాకు చిన్నప్పటి నుండి సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది అదొక వ్యక్తిగతంగా నాకు చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఒక గుణం, అది ఒక క్యారెక్టర్. సో దాన్ని ఏం చేశానంటే నేను ఐ టోల్డ్ దెమ్ లెట్స్ డూ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని చెప్పాను అది. సో దే స్టార్టెడ్ ఏం చేద్దాం అన్నప్పుడు సర్వీస్ యాక్టివిటీస్. దానికి మళ్ళీ ఏం పెట్టారంటే కిరణ్ మిత్ర మండలి కిరణ్ దివస్ అని పెట్టారు. అవన్నీ వద్దు, లెట్స్ ఆల్ మేక్ ఇట్ కిరణ్ అనేది ఎలిమెంట్ పక్కన పెట్టండి. మీకు ఇష్టం ఉంటే ఇవాళ మీరు నాతో ఉన్నారు, లేకపోయినా నేను చేసుకునే దానికి కూడా పనికొచ్చేలాగా ఉండాలంటే, ఒక మీనింగ్ఫుల్గా ఉండాలంటే దీనికి వీ కాల్ ఇట్ యాజ్ అ సంకల్ప్ దివస్ అని. ఆ రోజున నా బర్త్డే రోజున ఇది సంకల్ప్ దివస్ ఏదైతే నేను దాన్ని ఫ్రేమ్ చేశాము, చేశాము. ఇవాళ అందరికీ తెలిసింది ఏంటంటే
బర్త్డే అని అన్నారు, సంకల్ప్ దివస్ అని. అది బర్త్డే అనే పదం పోయి అది వచ్చింది. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే 1 year షార్ట్ మళ్ళీ. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అవర్ లాస్ట్ డెస్టినీ. సో బట్ దీంట్లో మనం గెయిన్ చేయాల్సింది ఏంటంటే ఒక్కొక్క సంవత్సరంలో మనకు వస్తున్నటువంటి అనుభవాన్ని, మనకున్నటువంటి ఏదో రిసోర్సెస్ డెవలప్మెంట్ను మనం ఏ రకంగా తిరిగి సమాజానికి ఇవ్వగలుగుతాము, ఇంక్లూజివ్నెస్ని ఎట్లా తీసుకురాగలుగుతాము, అది వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆ కంటెంట్మెంట్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఇంకా ఎందులో రాదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ అడిక్షన్, ఒక రకమైనటువంటి వ్యసనం లాంటిది. అది ఎలా అయితే ఉన్నప్పుడు మనం ఎలా అయితే చేస్తామో ఈ తిరిగి ఇవ్వడం అనేది కూడా మొదలుపెట్టిన తర్వాత అది ఇస్తూనే పోతుంటాం. కాకపోతే ఇస్తున్నప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలి. అది కూడా సో మీ స్థాయిని స్తోమతను మించి మీరు ఏం చేయకుండా మీరు కష్టపడి సంపాదించాలి. సంపాదించిన దాంట్లో నుండి మళ్ళీ తిరిగి ఇవ్వడం అనేది ఒక రకమైనటువంటి సైకిల్ క్రియేట్ చేసేలాగా సంకల్ప్ దివస్ను పెట్టి ఆ బర్త్డేను దాని కింద కన్వర్ట్ చేసేసి సో అప్పటి నుండి ఆ సర్వీస్ యాక్టివిటీస్ అనేది దీని మీద నుంచి చేయించడం మొదలుపెట్టాను అనమాట. సో అలా ఎవ్రీ ఇయర్ మీ బర్త్డే సంకల్ప్ దివస్గా మారిపోయింది. ఓకే, సో దట్స్ November 28. Yes, November 28. అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటో తెలుసుకోవచ్చా సార్? అంటే నాకు చైల్డ్హుడ్ నుండి కూడా మేము చిన్నగా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు కూడా బర్త్డేస్ ఎవరి ఫ్రెండ్స్ బర్త్డే జరిగినా కూడా అప్పుడు నేను ఏం చేసామనంటే తెలియకుండా బై డిఫాల్ట్ వచ్చింది అనుకోండి, అది ఎప్పటి నుంచి ఎట్లా మొదలైందో కూడా తెలియదు. అది నా బర్త్డే అయినా మా ఫ్రెండ్స్ బర్త్డే అయినా ఏదో ఒక స్కూల్లో ఉన్నప్పుడైతే మా స్కూల్లో మొత్తం రూమ్స్ అన్నీ క్లీన్ చేసేవాళ్ళము. చిన్న చిన్న టేబుల్స్ అవి మాకు అప్పుడు చిన్న బెంచెస్ లాగా ఉండే కదా, మేమే కూర్చొని అవన్నీ తీసుకొచ్చి రిపేర్ చేసుకునేవాళ్ళం. అంటే ఆ రోజున ఏదో ఒకటి మనం చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉండేది. కాలేజ్కి వచ్చిన తర్వాత దెన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని చేయడము. ఆ రోజు అంతా మార్నింగ్ ఉండాలి, ఈవినింగ్ మా దగ్గర ఉన్న చిన్న డబ్బులతోటి ఎగ్ పఫ్స్ లేకపోతే కోక్ అది తెచ్చుకొని చిన్న మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ అలా సరదా గడిపేవాళ్ళం అలా. సో ఇది రాను రోజులలో ఏమైపోయిందంటే దాన్ని బెటర్గా అంటే ఆర్ఫనేజ్ హోమ్స్కు కొంచెం వెళ్ళి ఆ రోజున ఫ్రూట్స్ లాంటిది ఇవ్వడము, లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లాంటివి కండక్ట్ చేయడము, లేకుంటే కొన్ని స్లమ్ ఏరియాలోకి పోయి క్లీన్ చేయడం లాంటిది చేయడం, ఇలా ఫ్రెండ్స్ అంతా అలా చేసుకుంటూ వచ్చాం. సో అక్కడ నుండి మొదలైంది. ఇక్కడ ఇన్స్పిరేషన్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. సో అలా మెచ్యూర్ అవుతూ దానికి అదొక షేప్లోకి వచ్చిందనమాట. ఓకే, ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదన్నా ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ తోటి మీరు ఏదో ప్రేరణ పొంది అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అన్నది లేకుండా ఇట్స్ బీన్ అంటే మీ లోపల ఉండింది అది ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ఇట్స్ ఇన్హరెంట్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్గా వచ్చేసింది అది అంతే. ఓకే, అండ్ సార్ ఇప్పుడు చాలామంది ఈ సామాజిక సేవా కార్యక్రమాలని కొంచెం గుట్టుగా చేస్తూ ఉంటారు కదా, బట్ మీరు ఇంత గ్రాండ్ స్కేల్లో పెద్ద ఎత్తున ఇలా సంకల్ప్ దివస్ అని ఒక పేరు పెట్టి వెరీ లార్జ్ గ్రాండ్ స్కేల్లో మీరు చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. సో దానికి రీజన్ ఏంటి? ఒకటి ఉందండి, ఇక్కడ ఏంటంటే గుట్టుగా చేయడం అనేది నా దృష్టిలో తప్పు. ఎస్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో పబ్లిసిటీ ఇవ్వాలనుకుంటే వద్దు, కానీ మీరు చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎవరికో డొనేషన్ ఇచ్చేసి తెలియకుండా ఏదో హుండీలో వేసేసి కాదు, మీరు చేసే పనిని మీరు అనుభవించాలి, ఫస్ట్ ఆనందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారో మీరు వెళ్ళి వాళ్ళతో కూర్చొని పబ్లిక్ చెప్పకండి, కానీ మీరు అక్కడ పోయి చేయండి, దాన్ని వాళ్ళతో కూర్చోండి, వాళ్ళతోటి గడపండి కొంత టైం. మీరు ఇవ్వాలనుకుంటే మీ చేతులతో వాళ్ళకి ఇవ్వండి, ఆ ఆనందాన్ని మీరు పొందండి, వాళ్ళకి ఇవ్వండి. కానీ మీ పేరు ఊరు లేకుండా ఎవరో ఏదో చేస్తారంటే ఎక్కడో ఇచ్చేసి గమ్మున ఉండడం అనేది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటాను, నా పర్సనల్ ఒపీనియన్. బికాజ్ ఇట్ షుడ్ బి అన్ ఇంటరాక్టివ్, ఇట్ షుడ్ బి ఎంజాయబుల్, యూ షుడ్ ఫీల్ దట్ ద లవ్. అది అప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అక్కడ మనకు. సో ఇది దీంట్లో నేను గ్రాండ్ స్కేల్ అనేది స్టేజెస్ వైజ్గా పెరుగుతూ వస్తుంది. గ్రాండ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్లో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చోట్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఆర్ఫనేజ్ హోమ్స్కి పోయి చేయడం కంటే అది ఉండేది. ఆ తర్వాత ఏమైపోయిందంటే స్కేల్ పెరిగి చాలామంది ఇది వచ్చినప్పుడు దాదాపు ఒక లాంగ్ బ్యాక్ నేను ఒక 20 ఇన్స్టిట్యూషన్స్ నేను అడాప్ట్ చేసుకున్నాను. 20 ఇన్స్టిట్యూషన్స్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అంటే పూర్తి కాదు, వాటికి నాకు వాళ్ళతో పాటుగా వేడినీళ్ళకి చన్నీళ్ళకి వేడినీళ్ళలాగా దాన్ని యాడ్ చేసుకుంటూ అలాగా గ్రో చేస్తూ వచ్చాను నాకున్న రిసోర్సెస్ని బట్టి. ఇక్కడ ఏం చేశానంటే ఆ విజువల్లీ ఛాలెంజ్డ్, మెంటలీ ఛాలెంజ్, ఫిజికలీ ఛాలెంజ్ వీళ్ళందరికీ కూడా ఆ ఇన్స్టిట్యూషన్లోకి ఏం కావాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ మారడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ను మనం ఏం తీసుకొస్తే వాళ్ళకు ఉన్నటువంటి బెటర్ లైఫ్, బెటర్ ఫెసిలిటీస్ను మనం ఏం క్రియేట్ చేయడం వల్ల వాళ్ళ లోపల ఎలాంటి మార్పులు జరుగుతాయని తీసుకొని చేసుకుంటూ వచ్చాం. అలా 20 ఇన్స్టిట్యూషన్లకు దాదాపు 1000-1200 ఉండింది. ఈ రోజున 50 ఇన్స్టిట్యూషన్స్ అనేవి 3000 మంది అయినారు అందులో బెనిఫిషియరీ పిల్లలు. సో అది పెరుగుతూ వస్తున్నప్పుడు ఏంటంటే లాస్ట్ ఇయర్ 40 ఉండే, ఇయర్ 50 అయినాయి ఇన్స్టిట్యూషన్స్. సో అది సైజ్ అలా పెరుగుతూ ఇక్కడికి మనకు వస్తుందండి. ఇక్కడ నేను అనేది ఏంటంటే
వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు మనం ఇవ్వడం వాళ్ళతో కార్నివల్ లాగే జరగడం. సంకల్ప దివస్ అనేది ఏంటంటే వాళ్ళని పిలిచేసి అందరినీ ఏదో ఇచ్చేసడం కాదు. ఇట్స్ లైక్ ఏ మేళా, ఇట్స్ లైక్ ఏ బ్యూటిఫుల్ కార్నివల్ లాగా ఉంటుంది. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు చేసినటువంటి పెయింటింగ్స్ లాంటివి, క్యాండిల్స్ లాంటివి అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ డిస్ప్లేలో పెట్టుకుంటారు. వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు ఆడతారు. అదొక వాళ్ళ పండుగ, అది వాళ్ళ పండుగ. సో అది అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇన్స్పైర్ అవ్వాలి. నేనేమంటానంటే ప్రతి మనిషికి నేను చెప్పేది ఒకటి, మీరు పుట్టినందుకు మీరు ఏదో కేకులు తెచ్చుకొని మీరు ఇవన్నీ కట్ చేసేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. వాట్ ఈస్ దట్ మీనింగ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఏంటి, వాట్ ఈస్ దట్ యు ఆర్ సెలబ్రేటింగ్? సో సెలబ్రేట్ విత్ ద పీపుల్. మీరు ఏదైతే కడుపు నిండిన వాళ్ళందరికీ మీరు భోజనాలు పెట్టి ఇంకొకసారి హ్యాపీ ఉంచాలనుకుంటున్నారు, తప్పు లేదు. బట్ స్పెండ్ లిటిల్ టైమ్ విత్ అండర్ లెస్ ఫార్చ్యూన్ పీపుల్. మీకు అప్పుడు రియల్గా మీకు ఎంత అదృష్టవంతులు అనే విషయం మీకు తెలుస్తుంది. యుల్ బీ ఏబుల్ టు డూ ఎ బెటర్ థింగ్స్. యుల్ బీ ఫీల్ దట్ యు ఆర్ బ్లెస్డ్. అంటే దేవుడు మీకు చాలా అదృష్టాలు ఇచ్చిన అనే విషయం మనకు అప్పుడు అర్థమవుతుంది. రియాలిటీలోకి వస్తాం మనం. సో అది సమాజానికి మనం దూరంగా పోవడానికి కాదు. ప్లస్ అలా అని చెప్పి మిమ్మల్ని లగ్జరీస్ వైపు నేను ఉండకూడదని నేను అనట్లేదు. బట్ దీన్ని కూడా మీరు ఒక పార్టీగా చేసుకోండి. మీ పిల్లల బర్త్డే కానీ మీ బర్త్డే అయినప్పుడు గో అండ్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్. అదొక హ్యాబిచువల్ అవ్వాలి, అది ఒక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇయర్ ఆన్ ఇయర్ మీ లోపల ఈ కుళ్ళు, కల్మషాలు, ఇది తర్వాత అసంతృప్తులు ఇవన్నీ తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు మనం అన్నీ పెట్టుకొని ఎందుకు బాధపడుతున్నామో మనకు అప్పుడు కానీ రియాలిటీలోకి రాలేము మనం. సో అక్కడ నుండి ఆ పర్ఫెక్ట్ మేనర్, ప్యూర్ నేచర్ అనేది మన కాళ్ళ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఈ రకంగా ఈ సంకల్ప దివస్ను చేసిన తర్వాత ఏంటంటే ఈ పిల్లలకి హెల్ప్ చేయడం అనే కాదు, నేను ఎప్పుడు ప్రతి చోట చెప్తానండి, వీటన్నిటికీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయంటే ఇంట్లో 2 పిల్లలను మేనేజ్ చేయాలంటే వాళ్ళని కొట్టి తిట్టి 10 మందికి చెప్పుకొని వీళ్ళతో నేను చచ్చిపోతున్నాను, సతాయిస్తున్నారు, ఐఎమ్ రియల్లీ ఇట్ ఫీల్ లైక్ హరాజ్డ్, అది ఇదని చెప్పుకుంటాం మనం అంతా. బట్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్స్ నడిపేటువంటి వాలంటీర్స్, ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కోట్లేం సంపాదించట్లేదు. వాళ్ళు పాపము ఒక్కొక్క నెలలో శాలరీస్కు మిగతాది లేకపోతే వాళ్ళు ఎక్కడో అప్పు లేకుంటే ఇంకోటి తీసుకొచ్చి పెట్టి కూడా వాళ్ళని చేస్తున్నారు. అంటే అలాంటి నడపాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ దేవుడు వాళ్ళ లోపల ఏదో కొత్త శక్తిని పెట్టబట్టే నడుస్తుంది. వాళ్ళకి ఆ శక్తి ఇచ్చారు కాబట్టే పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా పిల్లల్ని వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన పిల్లలండి, వాళ్ళకంతా మనలాగా మాట్లాడుకునే శక్తి ఉండదు. మనలాగా వాళ్ళు ఇట్లా హైపర్ ఉంటారు, హైపో ఉంటారు, చాలా రకంగా విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళని మేనేజ్ చేయాలంటే మనకు కనుక కోపం వస్తే 2 కొడతాం, వాళ్ళ లోపల అసలు కొట్టడం అనేదే ఉండదు అక్కడ. సో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ను సన్మానించడం అనేది వాళ్ళని ఎంత మనము గౌరవించుకున్నా తప్పు కాదు. ది గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు. సో ఇవన్నీ ఇప్పటి వరకు అయితే దట్ పర్సనల్ ఇంట్రాక్షన్ మీకు హ్యాపీనెస్, ఒక సంతృప్తిని ఇస్తుంది కాబట్టి చేశారు అంటారు. ఇవన్నీ కూడా నాట్ ఫర్ పబ్లిసిటీ ఉంటుందండి. ఎందుకు ఉండదు అంటే నేను అది బయటికి వెళ్తేనే కదా 10 మందికి తెలిసేది, 10 మంది మళ్ళీ స్టార్ట్ చేయగలిగేది. సో ఇట్ షుడ్, ఎవరికైతే పబ్లిసిటీ అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళని అనుకోనివ్వండి, నాకు బాధ లేదు. ఎవరైతే దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా 100 మంది దీన్ని చూసి మారిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బర్త్డేస్కు, వాళ్ళ కంపెనీ యానివర్సరీస్కు ఇలా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఇది చేయబట్టి, ఇది నేను డిఫరెంట్ మీడియంస్ ద్వారా నేను వాళ్ళని రీచ్ కాబట్టే కదా అది ఇంకొంతమంది బెనిఫిట్ అవుతున్నారు, ఇంకొంతమందిని అది ఇన్స్పైర్ చేయగలిగింది అంటారు. సో ఫర్ దట్ యు ఆర్ హ్యాపీ. అండ్ సార్, అలానే ఇప్పటి వరకు సుచిర్ ఇండియా ఫౌండేషన్ తరపున మీరు చేసినటువంటి కార్యక్రమాలని కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? ఫౌండేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మేజర్ యాక్టివిటీ వచ్చేసి ఈ స్పెషల్ కిట్స్ అండి. నా సెకండరీ కేటగిరీ వచ్చేసి బ్యాక్ టు విలేజెస్ అన్నీ చచ్చిపోతున్నాయండి నిజంగా. చాలా విలేజ్లో పాపులేషన్ తగ్గిపోతుంది, ఇండ్లలో ఎవరు ఉండేవాళ్ళు లేరు, పిల్లలంతా మైగ్రేట్ అయ్యారు, పెద్దవాళ్ళంతా అక్కడ పడవబడ్డటువంటి విలేజెస్ అవుతుంది. అంటే నేచర్కు చాలా దూరంగా పరిగెడుతున్నాం మనం. సో రివర్స్ మైగ్రేషన్ ఏం చేయాలనే దానికి నేను ఒక 3 విలేజ్లు దత్తత తీసుకొని వాటిలో ప్రయోగాలు చేస్తున్నాను. అక్కడ రివర్స్ మైగ్రేషన్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో అది సెకండ్. థర్డ్ వన్ ఈజ్ నేను స్పోర్ట్స్ అంటే ఇండియా కానీ ఏమంటే ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో వాటి మీద వర్క్ చేసి చాలా స్పోర్ట్స్ను సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడా నేను ప్రమోట్ చేస్తూ, సో
ఇండియన్ క్రికెట్ టీంను ఫెలిసిటేట్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఒక విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి గ్రామీణ క్రీడలు కండక్ట్ చేసేదాకా స్పోర్ట్స్ను సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అది కాకుండా సమాజంలో డిఫరెంట్ యాక్టివిటీస్లో ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా రకరకాల ఎలిమెంట్స్, ఆర్గన్ డొనేషన్స్ అనుకోండి, లేకుంటే మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు మేము నా టీం అంతా తీసుకొని వెళ్ళి అక్కడ నేను వాళ్ళను సపోర్ట్ చేయడము, ఆ ఏరియాస్ను మనం కేర్ తీసుకోవడం అనుకోండి, కరోనా టైంలో వాటిని తీసుకోవడం అనుకోండి, ఇలాంటివన్నీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నాం. వీటన్నిటితో పాటుగా కొత్తగా ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ మీద కూడా నేను ప్లాన్ చేయాలని యాంటీ డ్రగ్స్ కూడా నేను చూస్తున్నాను. ఓకే, అయితే సార్ ఇప్పటి వరకు మీరు చేసిన ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్యూచర్ ఇండియా ఫౌండేషన్ తరపు నుంచి అన్నిట్లో మీకు బాగా సంతృప్తినిచ్చిన యాక్టివిటీ ఒకటి పర్సనల్గా చెప్పాలి అంటే ఏమై ఉంటుంది అది? అంటే నాకు ఈ స్పెషల్ కిడ్స్కి సంబంధించింది ఉంది కదండి అది. మనందరినీ పుట్టించాడు దేవుడు, వాళ్ళకి ఎందుకో ఏదో ఒక చిన్న లోపాన్ని ఇచ్చేసి పంపించాడు ఇక్కడికి. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్యూర్ హార్ట్ అండ్ ప్యూర్ మైండ్ ఇంకెవరి దగ్గర ఉండదు. వాళ్ళకు అంటే మీరు ఏం మాట్లాడినా వాళ్ళకు ఒక అంటే వాళ్ళకు అన్నిటికీ అతీతమైన వాళ్ళు, అంటే దేవుడి తర్వాత దేవుడు లాంటి వాళ్ళు. అంటే వాళ్ళని మీరు డిమోటివేట్ చేయలేరు, మోటివేట్ అంటే వాళ్ళను రాంగ్ వాళ్ళ నుంచి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు కర్స్ చేయరు, మీకు కుళ్ళు కుతంత్రాలు ఏమి లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కలిపినప్పుడు వాళ్ళ లైఫ్లో మనం మార్పు తీసుకురావడానికి నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ నుంచి వర్క్ చేశాను. ఆ మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ వాళ్ళ టాయిలెట్స్, తర్వాత వాళ్ళ నిత్యకృత్యాలన్నీ ఒక దగ్గర చేసుకునే దగ్గర నుండి మేము చేసిన కొన్ని ప్రయోగాల వల్ల వాళ్ళు టాయిలెట్స్ దాకా వెళ్ళగలిగి దగ్గర తీసుకొని వచ్చాం. అంటే ఆ మార్పు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఇది వీళ్ళని కేర్ తీసుకోవడం ఒకటే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ను మార్చడానికి, వాళ్ళు కూడా ఉపయోగకరంగా మార్చుకోవడానికి, వాళ్ళ లోపల కూడా కొంత ఒక్క స్టెప్ పైకి పోయేలాగా ఉంటే, పేరెంట్స్ అంతా ఓల్డేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, అలాంటి వాళ్ళలో కొంత వాళ్ళ జీవన సరళిలో కొంత మార్పును తీసుకురాగలిగితే బాగుంటుంది. ఎలాంటి రీసెర్చ్ చేస్తే బాగుంటుంది? ఫారిన్ కంట్రీస్లో వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగా రీసెర్చ్ జరిగింది, ఇండియనైజ్డ్ రీసెర్చ్ ఇండియాలో జరగాలి అనేది ఇప్పుడు మేము వర్క్ చేస్తూ, అది నాకు ఆ ఇన్స్పిరేషన్ అండ్ వాళ్ళతో కూర్చున్నప్పుడు వచ్చినటువంటి థాట్ ప్రాసెస్. వాళ్ళ లోపల ఆ మార్పును, కొంతమంది మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఎవరిని గుర్తుపెట్టారు, కానీ నన్ను గుర్తుపడతారు వాళ్ళు. అంటే అంతకంటే ఇంకా గ్రేట్ ఏముంటుంది, వాళ్ళు చూడగానే కళ్ళలో కనపడుతుంది, మళ్ళీ నువ్వు వచ్చావా అని అనుకుంటారు అది. సో దాట్స్ హౌ దే ట్రీట్ యూ సార్, అంటే ఎలా ఇంటరాక్ట్ అవుతారు? వాళ్ళు పట్టుకుంటూ వదిలేరండి, ఇలా పట్టుకున్నారనుకోండి, హైపర్ ఉంటారు కదా, ఇలా వాళ్ళ లోపల హావభావాలు కూడా కంట్రోల్ ఉండదు కాబట్టి అలా కారుతుంటుంది. మెంటలీ ఛాలెంజ్డ్ హైపర్ అంటే వాళ్ళ బ్రెయిన్ అలా యాక్ట్ అవుతుంది, మళ్ళీ ఉంటుంది. గట్టి గుంజేస్తే ఒక్కొక్కసారి మనం తట్టుకోలేము, వాళ్ళ లోపల అంత పవర్ ఉంటుంది. ఒక్కొక్కసారి గట్టి కొట్టేస్తారు, గుద్దేస్తుంటారు, టీచర్స్ వద్దు అంటుంటారు. నేను అంటాను ఏమైనా కానివ్వండి, వదిలిపెట్టండి వాళ్ళను, మళ్ళీ రెస్ట్రిక్ట్ చేయదు, నేను నా పర్పస్ ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళు గట్టిగా పట్టుకున్నారంటే మీ చేయి రెస్ట్ పెయిన్ వస్తుంది, మీకు అంత బలం ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఉంటుంది వాళ్ళది. ఇదంతా కూడా ఒకసారి గట్టిగా లాగేస్తారు, గట్టిగా దగ్గర తీసుకుంటారు, గట్టిగా ముద్దు పెట్టేస్తారు, లేకపోతే గట్టిగా ఊపేస్తారు. అంటే వాళ్ళ లోపల హైపో యాక్షన్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళ లోపల, వాళ్ళకి తెలియదు. ఇంకొకళ్ళు మైల్డ్ ఉంటుంది, మైల్డ్ అంటే అలా కూర్చుంటారు, ఇంకేం తెలియదు. వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ కలర్స్, ఆ క్యూబ్స్ వాటిని పెట్టి మనం వాళ్ళతో చూపిస్తున్నప్పుడు వాళ్ళ లోపల వచ్చే రియాక్షన్ను బట్టి ఓహో దీంతో ఇది బాగుంటుందా అనేది ఉంటుంది. సో అలా వాళ్ళతో నేను ఇంటరాక్షన్ అనేది వాళ్ళతో చేస్తున్నప్పుడు దాన్ని అది అనుభవిస్తేనే అర్థమవుతుంది. అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. సార్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలు లైక్ అన్నా హజారే గారు, కిరణ్ బేడి గారు, సుందర్లాల్ గారు, సో ఇలాంటి వారికి కూడా మీరు ఈ సంకల్ప కిరణ్ పురస్కార్ని అందించడం జరిగింది. అంటే ఇంత పెద్ద వాళ్ళని ఎలా ఒప్పించగలుగుతున్నారు సార్ ఫర్ ద అవార్డ్? ఇక్కడ బేసిక్ ఏంటంటే మన ఫస్ట్ నుంచి కనుక తీసుకుంటే మనం అన్నా హజారే, కిరణ్ బేడి, జాకీ నర్పుతం, తర్వాత లెప్రసీ మీద పనిచేసినటువంటి మందాకిని అండ్ ప్రకాష్ ఆమ్టే, ఒక మూమెంట్ సుందర్లాల్ బహుగుణ అండ్ సందీప్ పాండే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, అంటే యాసిడ్ అటాక్ చేసినటువంటి లక్ష్మి గారు, ఆమె దెన్ షీఈ్ అరుణ రాయ్. సో వీళ్ళందరినీ ఏంటంటే మనం చేసిన యాక్టివిటీస్ను వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయడము, అంటే వాళ్ళలో మనం తీసుకున్నటువంటి ఆ వీడియోస్, ఆ ఫొటోస్ వాళ్ళు చూసినప్పుడు ఇన్స్పైర్ అవ్వడం వాళ్ళు. సో అలా వాళ్ళు మనతోటి అంటే ఐ కీప్ ఆన్, అంటే నా వ్యాపారం ఎంత ఇంపార్టెంటో దీంతో పాటుగా ప్యారలల్గా నేను నా ఈ యాక్టివిటీస్ అని ఫస్ట్ నుంచి ఉన్నాయి కాబట్టి నాకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి మనం ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని తీసుకురావడం వల్ల ఇక్కడ మరికొంతమందికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇని మారే ఛాన్సెస్ ఉంటుంది, వాళ్ళ ద్వారా మనం చెప్పేది ఉంటుంది. వాళ్ళ ఫౌండేషన్ కూడా
మనం కొంత సహాయం చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి మనం చేసే యాక్టివిటీస్ అని చూపించి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఈ రోజున మనం ఇన్వైట్ చేస్తే రాననేటువంటి ఎవరూ లేరు. ఆ స్థాయికి సుచిర్ ఇండియా ఫౌండేషన్ అండ్ సంకల్ప్ దివస్ వచ్చింది ఈ రోజున. నా ఫ్రెండ్ మన సోను సూద్ కూడా ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆయనతో కూడా అన్నప్పుడు అదే అన్నాడు, సీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఐ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ సంకల్ప్ దివస్. మనం ఈసారి జాయింట్ స్టేట్మెంట్ ఇద్దాము, మన ఇద్దరం కలిసి మనము యూనో ఒక పెద్ద ఎజెండా తీసుకొని మనం వర్క్ చేయాలి. లాక్స్ ఆఫ్ పీపుల్ షుడ్ బి గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అని తను చెప్పాడు. అంటే ఈ రమన్ మెగాసెస్ అవార్డీస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్ను ఒక సోషల్ యాక్టివిస్టులు, ఒక రకమైనటువంటి సోషల్ రిఫార్మర్స్ వీళ్ళంతా. సో వాళ్ళ లైఫ్లో ఇంకేం ఉండదు వాళ్ళకి. వాళ్ళు జస్ట్ అలా బయటకు వచ్చారంటే వాళ్ళ లోపల ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని లక్షలు వస్తుంది, ఏం యాక్టివిటీ ఉండదు. ఎన్ని లైఫ్స్ని మనం ఇన్స్పైర్ చేస్తాం, ఎన్ని లైఫ్స్ని చేంజ్ మేకర్స్ అది ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టు సోను సూద్ గారు ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇయర్ సంకల్ప్ దివస్ అవార్డ్ని అందుకోబోతున్నారు. సో కోవిడ్ టైంలో సీరియస్లీ దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది. లైక్ అంటే అప్పటి వరకు సోను సూద్ గారిని చూసిన ఒక యాంగిల్ వేరు. ఆ తర్వాత నుంచి మేబీ ఇంకా చాలా మంది ఏమనుకున్నారంటే అసలు ఇంకా విలన్ గా మేము చూడగలమా సోను సూద్ గారిని ఆన్ స్క్రీన్. మేబీ పీపుల్ డోంట్ యాక్సెప్ట్ అన్న ఇదికి వచ్చేసింది. సో ఎస్, మరి ఈసారి సోను సూద్ గారికి అవార్డ్ని ఇవ్వడానికి గల ఏమన్నా స్పెషల్ రీజన్ ఉందా సోను సూద్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి? నేను సంకల్ప్ కిరణ్ అనేది ఎందుకు పెట్టానంటే, కిరణ్ అనేది నా పేరు అనేది ఒకటైతే, కిరణ్ ఈజ్ లైట్, ఐ మీన్ కిరణం అనేలాగా. అంటే ఇది ఏదో కొన్ని రోజుల కోసం జరిగేది కాదు. టుడే ఐ మే బి దేర్, టుమారో ఐ మే నాట్ బి దేర్, బట్ ఇట్ షుడ్ గో ఆన్. ద సాగా, ద లెగసీ షుడ్ కంటిన్యూ అనమాట. దానికోసం ఏం చేస్తామంటే ఈ సంకల్ప్ కిరణ్ అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఎన్ ఇండియన్ మెగాసెస్ అవార్డ్ లాగా అయిపోయింది ఈ రోజున. సో అలాంటి మనకు రియల్ జెన్యూన్ పర్సనాలిటీస్ని మనం ఫెలిసిటేట్ చేసి వాళ్ళ ద్వారా మనం కొంతమందికి మనం రీచ్ అవ్వగలుగుతాం, మరికొంతమందిని ఇన్స్పైర్ చేయగలుగుతాం. ఒకరిని ఎందుకు ఫెలిసిటేట్ చేస్తామంటే అతనికి గౌరవం ఇస్తూనే మీరు కూడా ఇలా కావచ్చు కదా అని ఇంకొంతమందికి చెప్పడానికని అది ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫెలిసిటేటింగ్ ఎ పర్సన్, బట్ ఫెలిసిటేటింగ్ ఎ పర్సన్, రికగ్నైజింగ్ ఎ పర్సన్. ఇండైరెక్ట్ ఇన్నర్ మీనింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే హైలైట్ చేసి చూపిస్తామో చాలామంది ఫోకస్ వాళ్ళ మీద పడి వై కాంట్ వీ బికమ్ లైక్ దట్ అనేలాగా ఉంటుంది. యాజ్ యూ రైట్లీ సెట్, ఏ సూపర్ విలన్ నుండి ఒక సూపర్ హీరో లాగా అతను హ్యూమన్ హీరో లాగా అయిపోయినాడు అతను. సో ఇది ఒక ఎడిక్షన్ అండి, ఇది ఒక వ్యసనం. ఇది ఒక్కసారి ఇవ్వడం. సోను సూద్కి ఇవాళ మార్నింగ్ ఎవరో వస్తారు, ఓ 5 lakhs ఇస్తారు, ఆయనకి సాయంత్రం కల్లా 5 lakhs వెళ్ళిపోతుంది. ఏ రోజు చూసినా రావడం ఇలా పోవడం. ఇట్స్ లైక్ ఏ పైప్ లైన్. తను కష్టపడతాడు, సినిమాలో యాక్ట్ చేస్తాడు, వచ్చిన డబ్బులు ఒక 15-20% తను పెట్టుకుంటాడు, బ్యాలెన్స్ ఉన్న ఉంటుందో వెళ్ళిపోతూనే ఉంటుంది. పొద్దున్న లేస్తే అతనితో మీరు కూర్చుంటే కాంపే ట్రక్స్ जा रहे, కాంపే ये दे रहे, अच्छा కాంపే కిస్కో చలి जा रहे, ఇదే ఉంటుంది. దానికోసం ఒక పర్టికులర్ ఆయన మైండ్ అంతా అది వర్క్షాప్ లాగా నడిచిపోతుంది అదంతా. ఇంకా సో అమేజింగ్. ఐ మీన్ హీఈస్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ. ఓకే, సో దట్స్ ద రీజన్ అన్నమాట. yes, that is the reason for felicitating him. ఫైన్. అండ్ సార్ ఇందాక మీరు అన్నారంటే ఈ కిరణ్ పురస్కారాన్ని పేరు పెట్టడం ఏంటి అంటే అఫ్ కోర్స్ ఆ లైట్ అండ్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూ అని అన్నారు. సో ఐ యూ ప్రిపేరింగ్ సార్, అంటే మీ తర్వాత జనరేషన్స్ని కూడా ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా ఇది కంటిన్యూ అవ్వడానికి, దిస్ లెగసీ? యా, సో దీనికి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తున్నామండి దీనికి. అంటే సుచిర్ ఇండియా ఫౌండేషన్ సంకల్ప్ కిరణ్ ఏంటంటే ఇంకా పర్మనెంట్గా ఏదైతే ఉంటుందో దీనికి ఒక ఫౌండేషన్ తరఫున దానికి ఒక ఫిక్స్డ్ రెవెన్యూ, ఆ ఫిక్స్డ్ రెవెన్యూలో నుంచి వచ్చిన రిసీవబుల్స్ ఏవైతే ఉంటాయో అది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్, అదొక కమిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు సొసైటీలో ఉన్న కొంతమంది దాంట్లోకి వస్తారు, వాళ్ళు అది సెలెక్ట్ చేస్తారు. లైక్ నోబెల్ కానీ ఇంకోటి ఎలా అయితే ఉంటుందో అదే సేమ్ గైడ్లైన్స్, అలాంటి గైడ్లైన్స్ని మన ఇండియనైజ్డ్ చేసేసి మన ఇండియాలో ఉన్నటువంటి మనుషులలో చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్, సోషల్ ఎంటర్ప్రెనర్స్ను, సోషల్ రిఫార్మర్స్ను మనం తీసుకొచ్చి వాళ్ళు దాంట్లోకి పెట్టడానికని ఒక కంప్లీట్ కోడ్ రెడీ అవుతుంది. అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ 2-3 monthsలో అది కాన్స్టిట్యూట్ అయిపోతుందండి. దానికి కూడా నైస్. అసలు ఈ సంకల్ప్ దివస్ మెసేజ్ ఏంటి సార్, సందేశం ఏంటి? ఇక్కడ మనకు ప్రతి మనిషికి, కడుపు నిండిన ప్రతి మనిషి జీవితంలో తనకు మిగిలినటువంటి కొంత దాన్ని మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. సో అది మీ బాధ్యత, లేకపోతే ఇట్స్ ఎ సోషల్ క్రైమ్. శ్రీమంతుడు మూవీలో డైలాగ్ లాగా దానికంటే ముందే నేను ఒక సాంగ్ ఉంటుందండి నాది, నేను ఒక వీడియో చేశాను దాని మీద.
నేను యాక్ట్ చేశాను అందులో. ఓకే. సో అది ఇట్ ఈస్ దేర్ ఇన్ ద యూట్యూబ్లో కూడా ఉంది. అది నేనేమంటానంటే యువర్ నాట్ ఎనీథింగ్ బ్రింగింగ్ బయట నుంచి ఏదో ఇక్కడి నుంచో మీరు డ్రా చేయట్లేదు మీరు. సో మీరు తీసుకుంటున్నారు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారు. ఒక చెట్టు ఒక పళ్ళని తీసుకొచ్చి మళ్ళీ అదే విత్తనాన్ని మళ్ళీ వేసి మళ్ళీ రీప్రొడక్షన్ సిస్టమ్ ఎట్లుందో మీకు ఇచ్చేటువంటిది మొత్తం మీది కాదు. అందులో ఒక పార్ట్ మీరు వాళ్ళ నుంచి తీసుకొచ్చా సమాజాన్ని నుంచే డ్రా చేస్తున్నారు. మళ్ళీ సమాజం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సైకిల్ అనేది కంటిన్యూ అవుతుంది. మీకు కూడా లైఫ్కి ఒక మీనింగ్ ఉంటుంది. అక్యుములేషన్ తోటి ఏమి జరగదు. మీ అక్యుములేషన్ తోటి మీ ఇంట్లో ఉన్నటువంటి 3-4 మీరు హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారా, లేకుంటే మీకు వాళ్ళకు హ్యాపీగా ఉన్న తర్వాత మిగిలిన దాన్ని మీరు తిరిగి ఇచ్చేసి చాలామందిని మీరు మీ వాళ్ళుగా మీరు అంటే వసుదైక కుటుంబం అంటారు కదా, ఆ వసుదైక కుటుంబం లాగా మనం చేయాలనుకుంటున్నామా అనేది అక్కడ అది రావాలి. సో దానికోసమనే యునో ద హోల్ కాన్సెప్ట్ అండ్ హోల్ మెసేజ్ వాంటెడ్ టు గివ్ ఇట్ టు ద పీపుల్ దట్ అట్లీస్ట్ డూ సంథింగ్ లిటిల్ ఎక్స్ట్రా. అంటే మీరు ఏదన్నా ఇది కర్మ సిద్ధాంతం ఇది ఎలా ఏమన్నా నమ్ముతారా సార్? ఎనీథింగ్ లైక్ దట్? నేను డెఫినెట్గా నమ్ముతానండి. అంటే కర్మ సిద్ధాంతం అనేదాన్ని నేను కొంచెం సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తాను. అంటే మనం ఏమంటాం, మీరు మంచి చేస్తే మంచి జరుగుతుంది అనేది అంటాం. దాన్ని కర్మ సిద్ధాంతం కింద ఉంటుంది, అంతే కదా. సో అది కొద్దిసేపు రిలీజియన్ తీసి పక్కన పెడతాయి, ఏ రిలీజియన్ అయినా కూడా పాజిటివ్ వైబ్స్ విల్ బ్రింగ్ యూ ఎ పాజిటివిటీ will bring you the positive vibes, and positive vibes are there, then everything is going to happen in a nice way అని అంటాం ఇక్కడ. సో మీరు ఏదైతే చక్కగా హ్యాపీగా ఉండాలనుకుంటారో మీ మైండ్లో అంతా మీరు దాన్ని ప్యాక్ చేసేసి డిఫరెంట్గా పెట్టుకున్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. మీ రూమ్ను చాలా చక్కగా పెట్టుకొని బాగుంటే బాగుంటుందని కదా. పాత రోజులలో చూస్తుంటాం, ఎవరికైనా కలిగినప్పుడు షాల్ వేసేసుకొని వాళ్ళు వైరాగ్యం కలిగినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఊటీకో కొడైకెనాల్కు పాత సినిమాలలో చూస్తుంటాం మనం అంతా కూడా. ఎందుకు అక్కడ ఆక్సిజన్ బాగా దొరుకుతుంది ఇదనేది. అంటే అది దట్స్ కైండ్ ఆఫ్ ఎన్ పాజిటివిటీని తెచ్చుకోవడానికి అని వాళ్ళ లోపల ఉన్నటువంటి డిప్రెషన్ని, వాళ్ళ లోపల ఉన్నటువంటి వాట్ యు కాల్ దట్ ఒక రకమైనటువంటి ఆ లాకునా మిస్సింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటికి రావడానికి అది కావాలి అనేలాగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం వీ షుడ్ గివ్ ది బెస్ట్ టు ద సొసైటీ సో దాట్ వీ కెన్ డ్రాగ్ ద బెస్ట్ ఎనర్జీ ఫ్రమ్ ద సొసైటీ. అంటే కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది. మీకు ఏదైతే మీరు చేస్తారో అది మీకు తిరిగి మీకు వచ్చేస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది అనేది సింపుల్గా ఒక లాజిక్ ఉంటుంది. దాన్ని సైంటిఫిక్గా చెప్తే మీరు చెత్త తింటే మీ ఆరోగ్యం కూడా అదే పాడైపోతుంది. మీరు చెడు ఆలోచిస్తే మీకు చెడు ఆలోచనలతోటి ఏ రోజు మీకు మంచి జరగడం అనేది ఎప్పుడూ జరగదు. అంతే, అదే కర్మ సిద్ధాంతం. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ సార్, ఇది ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో ఈ సంకల్ప్ దివస్ని, అంటే డూయింగ్ ఇట్ ఇన్ అ బిగ్ స్కేల్, అఫ్కోర్స్ మీరు చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మీరు చెప్పిన దాని ప్రకారం చిన్నప్పటి నుంచి యు ఆర్ డూయింగ్ సంకల్ప్ దివాస్ ఆన్ యువర్ బర్త్డే, బట్ వెన్ ఇట్ టర్న్ ఇన్ టు లార్జ్ స్కేల్, స్టార్టింగ్లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటండి? అండ్ ఈవెన్ ఇప్పటికీ ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా? అంటే స్టార్టింగ్లో ఏముండేదండి, ఈ పిల్లలను తీసుకుపోవడము, వాళ్ళతోటి అలా మాట్లాడడము. అంటే సంకల్ప్ దివస్కు మనం వాళ్ళతోటి ఆ 3-4 గంటల పాటు వాళ్ళని మనం మేనేజ్ చేయడం అనేది ఉంటుంది కదా. స్టార్టింగ్లో చాలా కష్టం అయ్యేది. అంటే ఎవరికి ఇండివిజువల్గా పోయి చేయొచ్చు, కానీ ఇది ఇట్స్ అ చిల్డ్రన్ కార్నివాల్. ఇప్పుడు మనం వరల్డ్ ఒలింపిక్స్ అంటాం, అందరూ అక్కడికి వస్తారు టాలెంటెడ్ వాళ్ళంతా. ఇక్కడ కూడా ఇట్స్ అ కైండ్ ఆఫ్ వాళ్ళ ప్రపంచం, వాళ్ళ కార్నివాల్ అది. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ లాజిస్టిక్స్ మేనేజ్ చేయడము, వాళ్ళని హ్యాపీగా ఉంచడము కొంచెం ఛాలెంజింగ్గా ఉండేది. అవన్నీ కూడా మనం మేనేజ్ చేయాలంటే. బట్ ఆఫ్టర్ దాట్, ఆఫ్ లైట్ నౌ మై టీమ్ హ్యాస్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ టు దాట్. చక్కగా ఎలా రావాలి, ఎలా తీసుకురావాలి, ఎలా వీల్ చైర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఏ టైంలో ఏం వాళ్ళకి కావాల్సినటువంటి మనం ఇచ్చేలాగా ఉండాలి, ఇదన్నీ కూడా అక్కడ సెట్ అయిపోయింది. ఓకే, సో నౌ నో ఛాలెంజ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది. సొసైటీలో డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉంటారు, హూ అర్న్స్ లైక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ, బట్ సేవా సంకల్పం అన్నది కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. సో అంటే ఇలాంటి థాట్ ప్రాసెస్ లేని వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి మనిషి తను గుర్తింపబడాలని కోరుకుంటాడండి. ఎవరైనా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా పొద్దున్న లేస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే నేను గుర్తించబడడం అనేది తీసి పక్కన పెడితే ఏమీ ఉండదు లైఫ్లో. ఎవరైనా ఒక ఆఫీస్లో ఎవరైనా ఉన్నారంటే ఆ పని చేస్తున్నారు, బాగా చేశారు, బాగుంది, బాగాలేదు, మధ్యలోనే ప్రపంచం అంతా నడుస్తూ ఉంటుంది. సో మీ లైఫ్లో కూడా మీ మనస్సాక్షికి మీరు గుర్తించబడాలి అనుకుంటే మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకు ద లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ బిట్వీన్ ద 4 walls అండ్ 4 people. సో దాన్ని కొంచెం చెరిపేస్తే
దాన్ని కొంచెం ఆ బౌండరీస్ని మీరు తీసేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ వసుదైక కుటుంబం అంటే నేను నాతో పాటు నలుగురు అనే విషయాన్ని కనుక తీసుకున్నప్పుడు అది వై యూ వాంటెడ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఒక చిన్న కుపస్తుమంటారు కల్లాగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ సైజ్ని ఎందుకు పెంచుకోరు? మీకు తోచినంతనే, మిమ్మల్ని ఆస్తులమే చేయమని కాదు. ఒక పూట ఎక్కువ ఉంటుంది. టైం టాలెంట్ ట్రెజర్ అంటారు. మీకు కొంచెం టైం ఉంది, స్పెండ్ చేయండి వాళ్ళతో పోయి. కొంచెం మీకు టాలెంట్ ఉంది, వాళ్ళకి పోయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఎఫర్ట్స్ ఏదైనా పెట్టండి. మీ దగ్గర ట్రెజర్ డబ్బులు ఉన్నాయి, కొంచెం స్పెండ్ చేయండి, కొంత ఎక్స్ట్రా మిగిలిన వాటిలోనే. మీరు ఏదో ఒక 2 సినిమాలు చూసే వాళ్ళు ఒక సినిమా చూసి అక్కడ పోయి అదే ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కోండి. అక్కడ అదే ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ అంటే ఆనందాన్ని ఎత్తుక్కోండి. సో ఈ ఆనందాన్ని అనేది డిఫైన్ చేసుకున్నప్పుడు అది చివర్లో చేస్తాం అన్నీ కూడా. అప్పుడు వస్తుంది మనకన్నీ. అంటే 60s, 70s అప్పుడు సేవా కార్యక్రమాలు, అప్పుడు ఎవరికో ఒక దాన ధర్మాలు అవన్నీ చేస్తాం. అప్పుడు చేసే లాభం మీకు? మీరు ఆనందించే టైం అంతా గడిచిపోయింది కదా. వై కాంట్ ఇట్ బి ఎ ప్యారలల్ టు యువర్ లైఫ్? మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్ అనుకుంటే మీ పర్సనల్ లైఫ్ను ప్రొఫెషనల్ లైఫ్ను ప్యారల్గా తీసుకెళ్తున్నప్పుడు వై నాట్ యూనో మూడో గీత కూడా ఎందుకు గీయరు దాంతోపాటు? అది గీసినప్పుడు దాంతో ఉండే ఆనందం ఎంత ఉంటుంది? మీరు ఒక 20s ఉన్నప్పుడు 20s లాగానే చేస్తే మీకు ఇంకో 20-30 years మీది ఈ ఆనందాన్ని మీరు పొందగలుగుతుంటారు కదా. మీరు 60 years వచ్చిన తర్వాతనే అంటే అప్పుడు మనకు అంత స్తోమత లేదు. స్తోమత అనేది నేను నమ్మను. మీకు మీ ఇంట్లో ఉన్న పాత పుస్తకాలు ఇంకొకళ్ళకి ఇచ్చి కూడా మీరు ఆనందపడవచ్చు. ఏదో ఒకటి చేసేయండి. మీ మిగిలిపోయిన బట్టలు మీ ఫ్రెండ్స్ ఇండ్లలో కలెక్ట్ చేసుకొని కూడా నీట్గా ఐరన్ చేసి తీసుకెళ్ళి ఎవరు చేయండి. లేకుంటే మీకున్న 4 ఫ్రెండ్స్ కలిసి హైజెనిక్గా లేనటువంటి మనుషుల దగ్గరికి పోయి కూడా ఏదైనా చేయించండి. ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎవరు పట్టించుకున్నప్పుడు వాళ్ళతో పోయి ఒక అవ్వ, అమ్మ, తాత అని మాట్లాడుకుంటూ వాళ్ళతో అరగంట గడిపి రావచ్చండి. దెర్ ఆర్ మెనీ వేస్ టు ఎన్లైటన్ అవర్ ఇన్నర్ సోల్. మనకు ఒక లైన్ కూడా ఉంటుంది కదా, సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్. సంథింగ్ డూ లిటిల్ సంథింగ్ ఎక్స్ట్రా. అంతే, ఒక డూ లిటిల్ సంథింగ్ ఎక్స్ట్రా ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు ఒక చిన్నది ఏదైనా ఒకటి ఎక్స్ట్రా చేయండి చాలు. ఓకే సార్, మీరు ఈ మధ్య డ్రగ్స్ మీద వార్ ప్రకటించారు. కరెక్ట్. సో అంటే గవర్నమెంట్తో కలిసి ఏమన్నా వర్క్ చేయబోతున్నారా? గవర్నమెంట్ తోటి కాకుండా మనం ఏం చేయలేమండి డ్రగ్స్ని చేయాలంటే. ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ అనే దాంట్లో ఇప్పుడు జరుగుతున్న మొత్తం కూడా వీళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు సప్లై చేస్తున్నారు, దాన్ని పట్టుకుంటున్నాం. కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మనం రావట్లా. అసలు అదొక బూచి, అదొక నిప్పు, దాన్ని ముట్టుకోవద్దు, కాలిపోతాం, అదొక పాపం, దాన్ని టచ్ చేయకూడదు అనేది ఇక్కడ రావట్లేదు. అది రావాలి అని అంటే స్కూల్లో ఫిట్నెస్ కాలేజెస్, సోషల్ సైన్స్ ఎలా నేర్పుతున్నారో ఇలాంటి విషయాలను కూడా మనుషులకు సంబంధించినటువంటి డిసిప్లిన్కి సంబంధించినటువంటి కొన్ని ఎలిమెంట్స్ని కూడా అప్పటి నుంచి నేర్పితే దానివైపు అసలు ఎందుకు చూస్తాం? ఆ బురద అన్నప్పుడు బురదలో ఎందుకు పడతాం? అది చాలా అసహ్యమైన స్మెల్ వస్తుందంటే మనం ఎందుకు పర్ఫ్యూమ్లా కొట్టుకుంటాం? Somebody is provoking them, somebody is influencing them, stating that this is బ్యూటిఫుల్, దీంతో ఉంటుంది, అది ఫస్ట్లో అలా అనిపిస్తుంది, తర్వాత చాలా ఆనందపడతారని చెప్పేసి ఒకళ్ళతోటి వాళ్ళను ఇన్స్పైర్ చేస్తున్నారు. అది స్ప్రెడ్ అయిపోతుంది అంతా కూడా. ఇవాళ విలేజెస్లో కూడా, హైదరాబాద్ సిటీయే కాదు, విలేజెస్లో కూడా వెళ్ళిపోతుంది. ఉడతా పంజాబ్ అని మనం ఆ రోజు అనుకున్నాం, ఇవాళ ఉడతా ఇండియా అయిపోయేలాగా అయిపోయింది అదంతా కూడా. సో దాన్ని ఎక్కడో దగ్గర మనం కరప్ట్ చేయకపోతే ద ఇండియన్ ఇంటెలిజెన్స్, ఇండియన్ ఇంటలెక్చువాలిటీ అండ్ ప్రపంచంలో మనం ఉన్నటువంటి మన పిల్లలు, మన భవిష్యత్తు తరాలన్నీ కూడా నాశనం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. డ్రగ్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ యువర్ బ్రెయిన్ దెన్ యువర్ హెల్త్. వాట్ మేడ్ యూ సార్ అంటే ఇలా ఇనిషియేటివ్ ఒకటి తీసుకోవడానికి? ఎనీ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందా? ఎస్ అండి. అంటే ఇక్కడ నాకున్నటువంటి ఫ్రెండ్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ పిల్లల్ని కనుక తీసుకుంటే ఏదో అప్పుడప్పుడు మన న్యూస్లో చూసేవాళ్ళం, మా చుట్టూ వచ్చేసింది. నా ఇట్ ఇస్ రీచ్డ్ క్లోజ్ టు అస్. మన చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళకే వస్తుంది. ఒక ఫ్రెండ్ వాళ్ళ కొడుకు వాడు హీస్ బికమ్ కంప్లీట్లీ అడిక్ట్. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేస్తున్నాడు, ఎవడో ఉంటుంది, హై అయిపోతున్నాడు 15 daysకి ఒకసారి. ఎక్కడ స్కూటర్ ఎక్కడ పెట్టాడో గుర్తుకు రావట్లేదు. తర్వాత 15 రోజుల తర్వాత ఎవరికో దొరికింది అంటే బైక్. సో ఇలాంటి మెంటల్ స్టేటస్లోకి వెళ్ళిపోతున్నారు. అతను చూస్తే నేను చాలా సిన్సియర్, ఇలా ఉంటే ఎలా అని నేను అన్నవాడిని. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే కొంచెమన్నా ఎక్స్ట్రా వాట్ లాగా ఉండాలి, ఇలా ఉంటే ఇలా పేస్తున్నావు అని పిలవండి అంటే కట్ చేస్తే తర్వాత చూస్తే ఏమొస్తుందంటే హీఈస్ గోయింగ్ అండ్ స్టడీ కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి 2 days ఉంటే ఆ టైంలో హైకి వెళ్తున్నారట వాళ్ళు. హై అని తర్వాత నాకు తెలిసింది అంటే హై అంటే రెగ్యులర్గా డోస్ కాకుండా ఆ రోజున చాలా పార్టీ
చేసుకున్నట్టుగా చాలా ఎక్కువ తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారట. దట్ ఈస్ రెడిక్యులస్, దట్ ఈస్ సీరియస్లీ నాట్ గుడ్. అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ స్మాల్ కిడ్, స్కూల్కి పోయే కిడ్, వాడు డ్రగ్ తీసుకుంటున్నాడని తెలిస్తే స్కూల్లో ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు అవుతుంటే పిల్లలు ఏదో దేనికోసంలే అనుకున్నారు. తర్వాత తెలిసేది ఉంది, తర్వాత గట్టిగా మందలిచ్చి కొడితే తను బాబాయ్ సూసైడ్ చేసుకున్నాడు. సో దీన్ని అంటే నాకు ఐ గాట్ ఎ ఫియర్. ఏంటి అసలు అంటే వేర్ ఆర్ వి హెడింగ్ ఫర్? ఇప్పుడు కనుక దీన్ని అనుకోకపోతే ఫ్యూచర్లో మనం మిగతా అన్నీ అనుకుంటున్నాం, అన్నిటికంటే చాలా చాలా డేంజరస్గా చప్పకంద నీరులాగా అది స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే టన్నుల కొద్దీ మనకు కిలోల హెరాయిన్, హషీష్, గాంజా అన్నీ వచ్చేస్తున్నాయి మన లోపలికి. వీటిని ఎక్కడో ఆపాలి. అందుకని ఐ వాంటెడ్ టు బికమ్ ఏ క్రూసేడర్ ఇన్ టు దిస్ పర్టికులర్ లైన్. అసలు ఇంకా దీంతో ఏంటంటే దట్ డజంట్ ఎఫెక్ట్, అంటే వాళ్ళనే ఎఫెక్ట్ కాకుండా అసలు టోటల్ ఫ్యామిలీ అంతా కూడా చాలా మొత్తం అండి డిస్టర్బ్ అవుతారు టోటల్గా. అసలు ఫ్యామిలీ మీరు ఇంకా వాళ్ళకి ఇంకా అంటే ఏమి చెప్పుకోవాలని ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్తారు. వాళ్ళ పిల్లల హెల్త్ చూసుకుందామా, ఎంతో ఊహించుకున్నటువంటి భవిష్యత్తు పాడవుతుందా, చుట్టుపక్కన వాళ్ళకి తెలిస్తే ఎలా అవుతుంది, ప్లస్ వాళ్ళు ఫైనాన్షియల్గా డ్యామేజ్ చేసేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అడిక్ట్ అయినటువంటి అబ్బాయి, అడిక్ట్ అని కూడా అనకూడదు యాక్చువల్గా మనము, అది ఇట్స్ ఎ క్రైమ్. వాళ్ళని దాని బారిన పడినటువంటి ఒక విక్టిమ్, డ్రగ్ విక్టిమ్ అనాలి, ఆ విక్టిమ్ తోటి ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పడిపోతూ వస్తుంది. వాళ్ళకున్నటువంటి ఇంకేం లేదు, ఇంకా ఒకళ్ళు ఆ ఇంట్లో ఒకళ్ళు ఉన్నారు అని అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫ్యూచర్ అన్నీ షెడ్ చేసినట్టే ఇంకా. సో సార్, ఇప్పుడు జరగబోయే సంకల్ప దివస్ November 28 రోజున ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. అంటే దీనికి 360 degrees అప్రోచ్ని ఆ రోజున అనౌన్స్ చేయాలనుకుంటున్నాము. అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ఫస్ట్ అవేర్నెస్ అండి. అన్నిటికంటే ముందు ఇప్పుడు ఉన్న వాళ్ళని ఏంటంటే రేపు కొత్తగా ఇందులోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో జస్ట్ ఒక 4 పోస్టర్లు అతికించుకొని సే నో టు డ్రగ్స్ అనడం అది కాదు. అది ఎందుకు నో అనాలి అనేది అక్కడ క్వశ్చన్ మార్క్. అది స్కూల్ లెవెల్లో, విలేజెస్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో, కమ్యూనిటీ లెవెల్లో, ఆఫీస్ లెవెల్లో, కార్పొరేట్స్ లెవెల్లో ప్రతి చోట ఇది ఒక చర్చ జరగాలి. దానివల్ల జరిగే డ్యామేజ్ను మనం సినిమా థియేటర్లలో ఒక సిగరెట్ గురించి మనం చూపిస్తుంటారు అవన్నీ కూడా, దానికంటే డేంజర్ డ్రగ్స్. దానిలాగా ఇప్పుడు ప్రతి చోట దాని మీద జరగాలి. అది చూస్తే మనకి ఎలా అయితే వెగటు పుడుతుందో అలా వెగటు పుట్టేటటువంటి పరిస్థితి సమాజంలో జరిగేటువంటి ప్రతి వేదిక మీద దీని మీద చర్చ జరగాలి. దానికి ఆ రోజున అనౌన్స్మెంట్ అవుతుంది. దాంతోపాటుగా మై పీపుల్ ఆర్ వర్కింగ్ ఆన్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏమేమి చేయొచ్చు, ఎలాంటి మీడియంస్ ద్వారా వాళ్ళని రీచ్ అవ్వచ్చు, ఎలాంటి కౌన్సిలర్స్ లేకుంటే దీన్ని చేసేటువంటి వాలంటీర్స్ను మనం ఎలా తయారు చేయాలి. ప్రతి స్కూల్లో బయట ఉండాలి. దిస్ స్కూల్ ఈజ్ డ్రగ్ ఫ్రీ స్కూల్, డ్రగ్ ఫ్రీ విలేజ్, డ్రగ్ ఫ్రీ కమ్యూనిటీ అనే ఒక ఓపెన్గా ప్రౌడ్గా స్టేట్మెంట్ ఇచ్చుకునేటువంటి స్టేజెస్ రావాలి. సార్, ఇప్పుడు ఈ సంకల్ప దివస్ని మీరు నిర్వహించేటప్పుడు డెఫినెట్లీ చాలామంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, బట్ అట్ ది సేమ్ టైం కొంత నెగటివ్, ఎందుకు నీకు ఇదంతా, వై యు ఆర్ హ్యాపీ కదా విత్ యువర్ లైఫ్, యు ఆర్ ఎర్నింగ్, నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ ఎక్స్ట్రా, ఇలాంటి మాటలు ఎప్పుడన్నా విన్నారా? డీమోటివేట్ చేసే మాటలు ఎవరన్నా అన్నారా? ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా వింటుంటామండి. కామన్గా 2 రకాలు అనేవాళ్ళు ఉంటారు. ఏంటి పనులన్నీ ఏదన్నా అనేవాళ్ళు ఉంటారు. రెండోది ఏమొస్తుంది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళని ఎలా మార్చాలనేది అంటే అప్పటికే అనిపిస్తుంది ఇంకా మనం చాలా మార్పు తీసుకురావాల్సింది ఉంది, ఇంకా చాలామంది లోపల దీని వాల్యూ తెలిసేలా లేదు. ఏదో వాళ్ళకి కొంతమందిని తీసుకొస్తారు, ఆ పిచ్చోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, బాగా చేస్తాడు ఈయన అంటుంటారు. బాధేస్తుంది అప్పుడు నాకు. అంటే వాళ్ళకు ఆ హ్యూమన్ యాంగిల్ ఎలా నేర్పాలి, ఎలా తీసుకురావాలి అన్నప్పుడు వాళ్ళకు దానికోసమనే నేను కొన్ని వీడియోస్ చేశాను. అందులో నేనే యాక్ట్ చేసేసి ఆ వీడియోస్ను వాళ్ళకి పంపించినప్పుడు వాటిని చాలా బాగుంది, బాధిస్తారని అంటారు. అప్పుడు ఇంకా బాధిస్తుంది. ఎందుకంటే దాన్ని నేను పంపించిన పర్పస్ ఏంటి, దాన్ని ఎంటర్టైన్మెంట్ లాగానో కామెడీ లాగానో తీసుకున్నప్పుడు ఉండేటువంటి ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది కదా. సో బట్ సొసైటీలో ఫస్ట్ నుంచి ఉందండి అది. ఏంటంటే పబ్లిసిటీ కోసం చేసుకున్నారని ఒకళ్ళు అంటారు, ఇంకోటి అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా ఐ లివ్ మై లైఫ్ ఇన్ మై ఓన్ టర్మ్స్. ఏ విషయాల్లో కూడా నేను అసలు నేను మైండ్లోకి తీసుకోను. అది ఇవాళ కాకపోతే రేపు మారుతారనే హోప్ అయితే నాకు డెఫినెట్గా ఉంటుంది. నేను పబ్లిసిటీ కోసమే చేయొచ్చు, నాకు కావాల్సిన అంటే ఎవరో ఒకళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, అదే అగైన్ పబ్లిసిటీ ఏదన్నా అనుకోవచ్చు, లేదా నిజంగా బెనిఫిట్ కోసమే ఉండొచ్చు. నేను చేయాలనుకున్నాను, నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది, నేను దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నేను
గుడ్ మాట్లాడినా బ్యాడ్ మాట్లాడినా నథింగ్ నథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండి. యూ. నాకు నాట్ ఓన్లీ సంకల్ప్ దివస్, నా బిజినెస్లో అయి ఉండొచ్చు, నా పర్సనల్ లైఫ్ స్టైల్ కూడా నేను అలాగే ఉంటాను. ఐ లివ్ మై లైఫ్ ఇన్ మై ఓన్ టర్మ్స్. నేను ఇది ఒక సోషల్ యాంగిల్ అయితే, నేను పర్సనల్ యాంగిల్లో కూడా నేను ఎల్లో కలర్ టీ షర్ట్ వేస్తాను, ఎల్లో కలర్ ప్యాంట్ వేస్తాను, రెడ్ కలర్ ప్యాంట్ వేస్తాను, నా ఇష్టం ఉన్నట్టు ఉంటాను. ఐ లివ్ మై లైఫ్, నా ఇష్టం, నా జీవితం అంతే. నేను ఎవరికి హార్మ్ చేయనప్పుడు, నేను ఎవరికి రాంగ్ మెసేజ్ ఇవ్వనప్పుడు నేను ఏం చేస్తున్నాను అనేది నా వ్యక్తిగతం. ఒకళ్ళు పర్టికులర్ అంటే మీరు ఈ కలర్ వేయకూడదు ఇలాంటి ఏం లేవండి, ఏమి లేదు. ప్రకృతిలో ఉన్నాయి అన్నీ మన కోసం ఉన్నాయి. వెల్ సెడ్ సార్, ఫైన్. సో సార్, అయితే ఫైనల్లీ ఈ సంకల్ప దివస్ ఇప్పుడు ఏదైతే జరగబోతుందో November 28th, దీనికి వచ్చే వాళ్ళకి ఏమన్నా పిలుపునిద్దాం అనుకుంటున్నారు? ఎనీ మెసేజ్ ఫర్ దెమ్? నేను అందరికీ చాలా సిన్సియర్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ అ సంకల్ప్ దివస్ ఈజ్ అవర్ ఓన్ ఫెస్టివల్. మీరు ఏమీ ఖర్చు లేకుండా మీరు ఆనందించడానికి అదొక అద్భుతమైనటువంటి వేదిక. సో ఈ దీంట్లో మీరు వచ్చి ఒక గంట 2 గంటలు గడిపారంటే నేను డెఫినెట్గా అనుకుంటాను మీకు 2 సంవత్సరాలకు సంబంధించిన ఎనర్జీ, పాజిటివిటీ మీ లోపల వస్తుంది. చాలా చక్కగా హ్యాపీగా ఏదో వచ్చాము అనేది కాదు, సరదాగా వాళ్ళతో గడపండి. అక్కడ ఉందంతా ఓపెన్ ప్లేస్, అది లలిత కళా తోరణం తీసుకున్న దానికి ఓపెన్ ఏరియాలో తీసుకున్నది, అందుకే దాంట్లోకి సరదాగా వాళ్ళు చేసిన యాక్ట్స్ చూడండి, వాళ్ళతో గడపండి, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి. మీ లోపల ఉన్నటువంటి ఒక మీరు దేవుణ్ణి నమ్మితే వాళ్ళ లోపల ఒక దేవుణ్ణి చూడొచ్చు. మీరు మీకు ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తే వాళ్ళ లోపల ఎలాంటి ప్రేమ ఉంటుందో వాళ్ళ నుంచి కూడా మీకు ఎలాంటి ప్రేమ దొరుకుతుందని మీరు కోరుకోవచ్చు. సో యూ ఆర్ గోయింగ్ టు బి అ రీడిఫైన్డ్ పర్సన్గా మీరు అక్కడి నుంచి మీరు బయటికి వస్తారని నేను నమ్ముతాను. సో మంచి చక్కగా మన ఇంటర్నేషనల్ మన పర్సన్, మా బల్గేరియా అంబాసిడర్ తను వస్తున్నాడు, అండ్ సోను సూద్ వస్తున్నారు. వి ఆల్ షుడ్ జాయిన్ దేర్. చక్కగా అందరికీ కన్వీనియంట్ ఉండాలని పబ్లిక్ గార్డెన్స్లో పెట్టాను దీన్ని. సో వాళ్ళే చేస్తున్నటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాళ్ళే చేసినటువంటి ఆర్టిఫాక్ట్స్ అనేక డిస్ప్లేలో ఉంటాయి. చక్కగా వాటన్నిటిని మీరు తీసుకొని చూసి మీకు ఇష్టం ఉన్నది ఉంటే అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళతోటి కలిసి గడపండి ఒక 2 గంటలు. మీరు ఎన్నో రకాలుగా టైం వేస్ట్ చేస్తుంటారు. మీనింగ్ఫుల్ టైం ఒక 2 గంటలు చేసినప్పుడు డెఫినెట్గా మీకు గొప్ప క్షణాలు ఏమున్నాయి అంటే అది మీకు అనిపిస్తుంది. కాబట్టి డోంట్ మిస్ ఇట్. మంచి చక్క 28th ఈవినింగ్, ఒక సాయంకాలం అందమైన ఒక అద్భుతమైన మెమరీ కోసం మీరు ఆ రోజున లలిత కళా తోరణం 28th November 5:30, 6 o'clock లోపల మీరు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. గ్రేట్ సార్. సో ప్రతి ఇయర్లానే ఈ ఇయర్ కూడా మీరు చేసేటటువంటి ఈ సంకల్ప దివస్ ప్రోగ్రామ్ మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటూ, అంటే హిట్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ లైక్ ఎనీ మూవీ కానీ దాని ద్వారా చాలా మంది మీరు అంటే ఏదైతే మోటో ఉందో మీది, సో దాని ద్వారా చాలా మందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి సొసైటీకి వాళ్ళ వంతు హెల్ప్ వాళ్ళు చేయాలి అని మేము కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.